గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ట్రిక్ ఆఫ్ ది డేలో ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ అండి. అంటే తెలుగులో మనం ఏమంటాము, బారు వడ్డీ అంటాం. ఓకే ఫ్రెండ్స్, ట్రిక్ ఆఫ్ ది డేలో ఈరోజు మన టాపిక్ ఏంటి, బారు వడ్డీ. బారు వడ్డీలో వన్ ఆఫ్ ది ట్రిక్స్ మనం ఈరోజు డిస్కస్ చేస్తామండి. ఆ మోడల్లో క్వశ్చన్ ఇస్తే మనం ఎగ్జామ్లో ఎలా సాల్వ్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ మెథడ్ యూజ్ చేస్తే మనం అతి తక్కువ టైంలో ఆన్సర్ చేయొచ్చు అనేది ఈ రోజు క్లాస్లో మనం డిస్కస్ చేస్తామండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన క్వశ్చన్ ఏంటంటే, ఈ క్వశ్చన్ అండి, ఎగ్జామ్లో మనం ఎలా సాల్వ్ చేయాలో ఆ ట్రిక్ నేర్చుకుంటాం. అట్ ది సేమ్ టైం బేసిక్ మెథడ్ ఎలా చేయాలో అది కూడా డిస్కస్ చేస్తామండి. రెండు కూడా డిస్కస్ చేస్తాం. ఎందుకు అంటే డిఫరెన్స్ మీకు తెలియాలి. బేసిక్ మెథడ్లో చేస్తే ఎంత టైం తీసుకుంటుంది, సింపుల్గా తక్కువ టైంలో చేయాలంటే ఎలాంటి మెథడ్ యూజ్ చేయాలి, ఆ టూ మెథడ్స్ మనకి తెలిసిందంటే మనకే ఆ డిఫరెన్స్ అర్థమవుతుంది. ఓకేనా? సో అందుకని టూ మెథడ్స్ డిస్కస్ చేస్తాము. సో ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కొంచెం క్వశ్చన్ కూడా క్లారిటీగా అర్థమైనట్టుంది ఫ్రెండ్స్. క్లియర్ కదండి? క్వశ్చన్లోకి వెళ్ళిపోదాము. మన క్వశ్చన్ ఏంటంటే, ఏ సమ్ ఆఫ్ 1250 రూపీస్ lent partly at 13% simple interest per annum and remaining at 17% simple interest per annum. If the total interest received after 3 years is 525 rupees, then find the ratio of sum lent at 13% to sum lent at 17%. ఓకే ఫ్రెండ్స్, క్వశ్చన్ మీకు అర్థం కాకపోయినా మళ్ళీ చెప్తాను. సో తెలుగులో కూడా చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనకి లెంట్ అంటే మీనింగ్ ఏంటంటే అప్పు ఇవ్వడం ఫ్రెండ్స్. లెంట్ అంటే మీనింగ్ ఏంటి, అప్పు ఇవ్వడం. ఒక పర్సన్ ఏం చేశాడు, 1250 రూపీస్ ని వేరే అతనికి అప్పిచ్చాడు. ఓకేనా? ఏ సమ్ ఆఫ్ 1250 రూపీస్ లెంట్ పార్ట్లీ అట్ 13%, రిమైనింగ్ అట్ 17%. సింపుల్ ఇంట్రెస్ట్ కి 1250 రూపీస్ ని అప్పిచ్చాడు. ఆ అప్పు ఇవ్వడం ఎలా ఇచ్చాడు అంటే 1250 రూపీస్ ని ఒకేసారి ఇచ్చేయకుండా ఆ 1250 రూపీస్ లో కొంచెం అమౌంట్ 13% లెక్కన ఇచ్చాడండి. 13% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లెక్కన ఇచ్చాడు. రిమైనింగ్ అమౌంట్ ని 17% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లెక్కన సింపుల్ ఇంట్రెస్ట్ కి ఇచ్చాడండి. సింపుల్ ఇంట్రెస్ట్ కి ఇచ్చాడు. ఓకేనా? 1250 లో కొంచెం అమౌంట్ 13% లెక్కన, రిమైనింగ్ అమౌంట్ 17% లెక్కన ఇచ్చాడు. అయితే మనకి నెక్స్ట్ ఏం ఇచ్చాడు, టోటల్ ఇంట్రెస్ట్ అతనికి ఎంత వచ్చిందంటే 525 రూపీస్ వచ్చిందంట. అది కూడా ఎన్ని ఇయర్స్ కి, 3 ఇయర్స్ కి. అతను అప్పు ఎంతకి, ఎన్ని ఇయర్స్ కి ఇచ్చాడండి, 3 ఇయర్స్ కి అప్పిస్తే 3 ఇయర్స్ తర్వాత మనకి వచ్చిన వడ్డీ ఎంత అంటే 525 రూపీస్. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, 13% లెక్కన ఇచ్చిన అమౌంట్ కి 17% లెక్కన ఇచ్చిన అమౌంట్ కి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? రేషియో ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మనం ఏం నేర్చుకుంటాము, ఎగ్జామ్ లో మనం ఈ క్వశ్చన్ ఎలా అటెంప్ట్ చేయాలి ఫస్ట్ అది చూద్దామండి. దీని తర్వాత మనం బేసిక్ మెథడ్ లోకి వెళ్దాం. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ని మనం ఎలా చేయొచ్చు అంటే మిక్చర్ అండ్ అలిగేషన్ కాన్సెప్ట్ యూజ్ చేస్తే మనకు ఆన్సర్ చాలా ఫాస్ట్ గా వస్తుందండి. ఓకేనా? మిక్చర్ అండ్ అలిగేషన్ మెథడ్ యూజ్ చేస్తే చాలా ఫాస్ట్ గా వస్తుంది. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఎంతకి ఇచ్చాడండి, 13% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లెక్కన ఇచ్చాడు. ఓకే, రిమైనింగ్ అమౌంట్ ఎంత ఇచ్చాడండి, ఎంతకి ఇచ్చారు, 17% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లెక్కన ఇచ్చాడు. ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్. నెక్స్ట్ మనకి ఏం కావాలంటే ఓవరాల్ గా అతనికి వచ్చిన వడ్డీ ఎంత పర్సెంటో కావాలండి. ఓకేనా? ఓవరాల్ గా అతనికి వడ్డీ ఎంత పర్సెంటేజ్ వచ్చిందో కావాలి. ఓకేనా? అది ఇక్కడ ఇచ్చాడు. 3 ఇయర్స్ కి వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత అండి, 525 రూపీస్. 3 ఇయర్స్ కి వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత, 525 రూపీస్. ఇప్పుడు 1 ఇయర్ కి ఏమవుతుంది, 525/3 నా. 1 ఇయర్ కి వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత, 525/3 ఎంత అండి, 3 1s are 3, 3 7s are 21, 3 5s are 15. అంటే 1 ఇయర్ కి అతనికి వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత, 175 రూపీస్ అండి. ఇది అమౌంట్. కానీ మనకేం కావాలి, పర్సంటేజ్ లో కావాలి. ఓకేనా? పర్సంటేజ్ లో కావాలి. అంటే 175 రూపీస్ అనేది 1250లో అమౌంట్ ఇచ్చింది 1250 కదండి. సో ఆ 1250లో 175 రూపీస్ అనేది ఎంత పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి మనం ఫస్ట్. ఓకేనా? అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, 175 బై ఆ ప్రిన్సిపల్ అండి, 1250 ఇంటూ 100 ఫ్రెండ్స్.
0 0 క్యాన్సిల్, 25 5s are 25, 7s are 5 1s are 5 2s are ఎంత అండి 7 into 2 14%. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి ఓవరాల్ గా అతనికి వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత 14% వచ్చిందండి. ఇప్పుడు దీనికి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. 17 minus 14 3, 14 minus 13 1. ఓకేనా, ఇప్పుడు మనకు వచ్చే ఆన్సర్ ఎంత అండి 3:1. సో మన ఆప్షన్ ఏంటంటే ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా, ఫోర్త్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదండి. అంటే 13% లెక్కనిచ్చిన అమౌంట్ కి 17% లెక్కనిచ్చిన అమౌంట్ కి రేషియో అడిగితే ఎంత 3:1. మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, 13% రాసుకుంటాము, 17% రాసుకుంటాము, 1 year కి ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందో ఆ పర్సంటేజ్ వాల్యూ రాసుకుంటాము. 1 year కి ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందో అది పర్సంటేజ్ గా మార్చుకుని ఆ వాల్యూ ఇక్కడ రాసుకుంటాము. దీనికి డిఫరెన్స్ ఇక్కడ, ఈ రెండింటికి డిఫరెన్స్ ఇక్కడ రాసుకుంటే మనకు ఆన్సర్ వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ఎగ్జామ్లో ఎలా సాల్వ్ చేయాలంటే ఈ మెథడ్ యూజ్ చేస్తే మనకి ఆన్సర్ తక్కువ టైంలో పెట్టచ్చండి. నెక్స్ట్ ఏంటంటే బేసిక్ మెథడ్లో మనం ఎలా సాల్వ్ చేయాలో కూడా చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, 13% లెక్కన ఇచ్చిన అమౌంట్ ని ఎక్స్ రూపీస్ అనుకోండి. 17% లెక్కన ఇచ్చిన అమౌంట్ ఏమనుకుంటాము, టోటల్ 1250 కాబట్టి 1250 మైనస్ ఎక్స్. ఓకేనా, ఇదేమో ఎక్స్ రూపీస్, ఇదేమో 1250 మైనస్ ఎక్స్. ఇప్పుడు ఇంకొక పాయింట్ చూడండి, ఇక్కడ 1 year కి 13%. అవునా, ప్రయాణం అంటే 1 year కి 13%. బట్ మనకి ఇచ్చింది ఎన్ని ఇయర్స్ కి, 3 years కి. సో 13 into 3 ఎంతండి 39%. ఓకేనా, 1 year కి 13% అయితే 3 years కి ఎంత అండి 39% ఆఫ్ ప్రిన్సిపల్ ఎంత అండి, అంటే అమౌంట్ ఎంత ఎక్స్ రూపీస్ ప్లస్ సెకండ్ పార్ట్ ఎంత 17% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం. అంటే 1 year కి 17% అయితే 3 years కి ఎంత అండి 17 into 3 51%. 51% ఆఫ్ 1250 మైనస్ ఎక్స్, 1250 మైనస్ ఎక్స్. టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అండి 525 రూపీస్. టోటల్ ఇంట్రెస్ట్ ఎంత 525 రూపీస్. చూడండి, ఇప్పుడు మనం ఈ స్టేట్మెంట్ ని సాల్వ్ చేయాలంటే ఎంత టైం పడుతుందో ఒక్కసారి మీరే ఊహించుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, దీన్ని సాల్వ్ చేశారంటే మీకు ఎక్స్ వాల్యూ వస్తుంది, దీన్ని సాల్వ్ చేశారంటే ఎక్స్ వాల్యూ వస్తుంది. ఎక్స్ వాల్యూ వస్తే ఈ వాల్యూ వచ్చినట్టే, ఈ వాల్యూ వచ్చినట్టే. దానికి రేషియో ఫైండ్ అవుట్ చేస్తే మీకు ఈ 3:1 అనే ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, ఈ విధంగా నార్మల్ మెథడ్ లో చేస్తే మనం ఎక్సెల్ అనుకొని చేస్తే లెంతీ ప్రాసెస్ అవుతుంది. సో దీన్ని సాల్వ్ చేయాలంటే మనకి ఖచ్చితంగా 2-3 minutes తీసుకుంటుందండి. ఎంత ఫాస్ట్ గా చేసినా ఒక 2-3 minutes తీసుకుంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఎగ్జామ్ లో ఇలాంటి మెథడ్స్ ని ఖచ్చితంగా ఫాలో అయితే కాకూడదండి. ఎగ్జామ్ లో ఇలాంటి మెథడ్స్ ని ఫాలో కాకూడదు. మీరు మెటీరియల్స్ లో చూసినా, బుక్స్ లో చూసినా మనకి ఎలాంటి మెథడ్స్ ఉంటాయండి, సో ఇలాంటి మెథడ్స్ ఉంటాయి. ఓకేనా, కాబట్టి ఇలాంటి మెథడ్స్ ని ఫాలో అవ్వద్దండి ఫ్రెండ్స్. మనం ఎగ్జామ్ లో ఇలాంటి మెథడ్స్ యూజ్ చేస్తే ఆన్సర్ చాలా ఫాస్ట్ గా పెట్టచ్చు, ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. నెక్స్ట్, ఇదే క్వశ్చన్ ని ఇంకా డిఫరెంట్ వేస్ లో అడుగుతారు ఫ్రెండ్స్. ఇంకా కొన్ని డిఫరెంట్ గా అడుగుతారు. అది ఎలా అడుగుతారంటే ఇదే క్వశ్చన్ లో మనం ఇంకా కొన్ని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చండి. 13% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లెక్కన ఎంత అమౌంట్ ఇచ్చాడు అనొచ్చు. అవునా, ఎంత అమౌంట్ ఇచ్చారు అని అడగచ్చు. లేదా 17% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లెక్కన ఎంత అమౌంట్ ఇచ్చారు అనొచ్చు. ఎంత అమౌంట్ ఇచ్చారు అనొచ్చు. లేదా రేషియో అడిగాడు అంటే ఇదే క్వశ్చన్ ని 3 ways లో అడగచ్చు అండి. ఒకవేళ ఈ అమౌంట్ అడిగితే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇంకేనా చూద్దాం. 13% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లెక్కన ఎంత అమౌంట్ ఇచ్చాడు అని అడిగితే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అది కూడా చూద్దామండి. మొత్తం అమౌంట్ ఎంత అండి 3:1 రేషియోలో ఉందా, అంటే మొత్తం ఎంత 3 + 1 4. 4 పార్ట్స్ వాల్యూ ఎంత అండి, ప్రిన్సిపల్ 1250. ఇప్పుడు 1 పార్ట్ ఏమవుతుంది 1250 by 4. అంటే 4 3s are 12, 4 1s are 4, 4 2s are 8, 0.5. అంటే 1 పార్ట్ 312.5 రూపీస్. అంటే 17% లెక్కన ఇచ్చిన అమౌంట్ ఎంత అండి 312.5 రూపీస్ అండి. ఇప్పుడు 3 పార్ట్స్ అంటే ఏం చేయాలి, 312.5 into 3 అంటే 3 into 3 900, 12 3s are 36, 936, 0.5 into 3 936, 937,
0.5 రూపీస్ అండి. 937.5 రూపీస్. క్లియర్ కదండి. ఈ అమౌంట్ కనుక్కోవచ్చు, ఈ అమౌంట్ కనుక్కోవచ్చు, లేదా రేషియో కూడా మనం కనుక్కోవచ్చు. ఓకేనా. సో ఇదే క్వశ్చన్ ని మనం 3 క్వశ్చన్స్ గా స్ప్లిట్ చేసుకొని ఆ 3 క్వశ్చన్స్ లో ఏదైనా అడగచ్చు. క్వశ్చన్ ఏదైనా కూడా మనకి ప్రాసెస్ అయితే ఒకటే అండి. ఈ ప్రాసెస్ కానీ ఫాలో అయ్యారంటే నేను ఖచ్చితంగా అతి తక్కువ టైంలో ఆన్సర్ పెట్టే ఛాన్స్ ఉంటుందండి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇంత టైం పట్టింది. అది డైరెక్ట్ గా చేస్తే ఏమవుతుంది, 5 సెకండ్స్ లోనే ఆన్సర్ పెట్టచ్చు. అవునా. అందరికీ క్లియర్ కదండి, అర్థమైంది కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.